ఈ భూమిపై ఎన్నో వీరులు పుట్టారు. ఎన్నో రాజులు యుద్ధాలు చేశారు. ఎన్నో మహానుభావుడు చరిత్రలో అక్షరాలా నిలిచారు. కాని వారి మధ్య ఒకడు ప్రత్యేకుడు. అతని జీవితం ఒక వీరగాథ కాదు, అది ఒక శాపం, ఒక పరీక్ష, ఒక ధర్మప్రమాణం. అతడే సూర్యపుత్రుడు, దానం శూరుడు, తెగువకు ప్రతీక, అంగరాజు కర్ణుడు. కథ మొదలవుతుంది యువరాణి కుంతీతో. దుర్వాస మహర్షి ఇచ్చిన ఒక మహావరం. ఏ దేవుడిని ఆహ్వానించినా అతడే ప్రత్యక్షమై నీకు పుత్రవరం ఇస్తాడు. ఒకరోజు ఆసక్తితో కుంతి సూర్యదేవుని ఆహ్వానించింది. ఆకాశం విడిగినట్లు ఒక కాంతి, సూర్యుడు స్వయంగా ప్రత్యక్షమయ్యాడు. ఆ దివ్యకాంతి మధ్య ఒక శిశువు పుట్టాడు. కానీ ఈ బిడ్డ సాధారణం కాదు. అతని శరీరంపై కవచ, కుండలాలు, పుట్టుకతోనే రక్షణ. అతనికి చంద్రుడి శాంతి, సూర్యుడి తేజస్సు, అగ్ని యొక్క ధైర్యం ఉన్నవి. ఆ బిడ్డ తరువాత లోకాన్ని కదిలించే మహావీరుడవుతాడు అని అప్పుడే నిర్ణయమైంది. కాని రాజ్యం భయం, సమాజపు మాటలు, ఇది చూసి కుంతీదేవి భయపడింది. తన చేతిలో పుట్టిన దివ్య శిశువును ఒక చిన్న దోణిలో పెట్టి నదిలో వదిలివేసింది. నది మీద ఒక రథసారథి ఆదిరథుడు, అతని భార్య రాధ తేలియాడుతున్న శిశువును కనుగొన్నారు. అదే క్షణం వారి హృదయం కరిగింది. ఇతను ఇక మా కొడుకు అని నిర్ణయించారు. అలా భారతదేశం భవితవ్యాన్ని మార్చబోయే మహావీరుడు ఒక సాధారణ కుటుంబంలో పెరిగాడు. పసివాడైనా అతని శరీరంలో ఒక అద్భుతమైన కాంతి కనిపించేది. అతని కళ్లల్లో ధైర్యం, గుండెల్లో అగ్ని, మాటల్లో నిజాయితీ. పక్కవాళ్లు కూడా ఇష్టపడేవారు. కాని ఒక మాట మాత్రం అతన్ని ఎక్కడికెళ్ళినా వెంటాడేది: సూతపుత్రుడు. ఆ మాట అతని హృదయంలో పదునైన కత్తిలాంటిది. కర్ణుడు చిన్నప్పటినుంచే ధనుర్విద్యపై పిచ్చి ప్రేమ. వాడు కఠినమైన టెంకాయలతో బాణాల సాధన చేసేవాడు. తన నీడ కూడా సరిగ్గా పడేంత దూరం చూసి బాణం విసిరేవాడు. అతనికి ఒకే కల: ఈ భూమిపై అత్యంత గొప్ప విడివిద్యావంతుడు కావాలి. వాడు అర్జునుని గురించి విని విని అతన్ని అధిగమించాలని సంకల్పించాడు. కాని సమాజం మాత్రం వాడి ప్రతిభ చూసినా వాడి జన్మను మాత్రమే చూసేది. నువ్వు సూతపుత్రుడివి, ధనుర్విద్యం నీ పని కాదు. ఈ మాటలు వాడి చెవుల్లో ప్రతిరోజూ పడుతుండేవి. ఒకరోజు కర్ణుడు ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళాడు. అతని కళ్లల్లో ఆశ, గుండెల్లో నమ్మకం. కర్ణుడు: గురుదేవా, నాకు కూడా మీరు విద్య నేర్పండి. అర్జునుని సమానంగా కాకపోయినా నన్ను ఒక యోధుడిగా తయారు చెయ్యండి. ద్రోణాచార్యుడు కర్ణుడి శరీరాన్ని చూస్తున్నారు. కవచకుండలాలు, అతని కాంతి ఏమీ చిన్నవి కాకపోయినా గురువు ఒక్క మాట చెప్పారు: ద్రోణుడు, నీవు క్షత్రియుడివైతే నేర్పుతాను. కాని నీవు సూతపుత్రుడు, అస్త్రాలు నీకు హక్కు కాదు. అది కర్ణుడి హృదయంలో మొదటి బీట. అవమానం అతనిని కడగండకేసింది. కాని వాడు ఏడవలేదు. కర్ణుడు నెమ్మదిగా వెనక్కి తిరిగాడు. కాని అతని అడుగుల్లో మరింత అగ్ని పుట్టింది. తనకు నిజంగా శిక్షణ ఇస్తాడనుకున్న ఒక్కడే మిగిలాడు: పరశురాముడు. అస్త్రశాస్త్రంలో దేవునితో సమానం. కాని పరశురాముడు క్షత్రియులను అస్సలు నేర్పరనే సంగతి తెలుసు. అందుకే కర్ణుడు తన జన్మసత్యం దాచాడు. తనను బ్రాహ్మణుడిగా పరిచయం చేసుకున్నాడు. పరశురాముడు అతని కళ్ళను చూసి అన్నాడు: ఇంత నిశ్చయం ఉన్న శిష్యుడు నేను చూసింది లేదు. అలా కర్ణుడు అతని శిష్యుడయ్యాడు. రోజులు వెళ్ళాయి, నెలలు గడిచాయి. కర్ణుడు ప్రతి విద్యను మెరుపు వేగంతో నేర్చుకున్నాడు. దివ్యాస్త్రాలు, బ్రహ్మాస్త్రం, నాగాస్త్రం, ఏది చెప్పినా వెంటనే అవగాహన చేసేవాడు. పరశురాముడు కూడా అతన్ని చూసి ఇతనొక మహామహుడు అవుతాడు అని అనుకుంటున్నాడు. కాని ఒకరోజు పరశురాముడు కర్ణుడి తొడపై తలపెట్టి విశ్రాంతి తీసుకుంటున్నాడు. అప్పుడే ఒక పురుగు కర్ణుని తొడను లోతుగా గుచ్చింది. రక్తం కారింది. నొప్పి అసహ్యం. కాని గురువు నిద్రలేస్తారనే భయం. అతను కదల్లేదు. రక్తం గురువు మీద పడింది. పరశురాముడు కళ్ళు తెరిచాడు. కర్ణుని గాయం చూసి మండిపోయాడు. పరశురాముడు: ఈ నొప్పి బ్రాహ్మణుడికి అసాధ్యం. నీవు క్షత్రియుడివి,
నన్ను మోసం చేశావు. అతను శాపం ఇచ్చాడు. యుద్ధంలో అత్యవసరం వచ్చిన సమయంలో నేను నేర్పిన దివ్యాస్త్రాలు నీకు గుర్తురావు. అది కర్ణుడి భవిష్యత్తును మార్చిన శాపం. పరశురాముని శాపం, ద్రోణుని అవమానం, సమాజం చేసిన చిన్నచూపు, ఈ మూడు కర్ణుడిని జీవితానికి సిద్ధం చేశాయి. అయ్యప్ప, భాగ్యం అతనికి ఒక కొత్త దారిని చూపబోతోంది. హస్తినాపురంలో తన జీవితాన్ని పూర్తిగా మార్చేసే ఒక మహారాజు అతని కోసం ఎదురుచూస్తున్నాడు. అతడే కర్ణుడిని వీరుడు నుంచి అంగరాజుగా మార్చిన దుర్యోధనుడు. ఇక్కడితో పార్ట్ 1 ముగుస్తుంది. పార్ట్ 2లో దుర్యోధన కర్ణ స్నేహం, అర్జునునితో మొదటి సవాలు, కురుక్షేత్ర యుద్ధం, మొత్తం కథ కొనసాగుతుంది.